Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your current affairs faculty. Without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. What is the primary role of survey vessels like INS Nirdeshak in the Indian Navy? సో ఇండియన్ నేవీలో ఉన్న ఐఎన్ఎస్ నిర్దేశక్ ఏదైతే ఉందో ఇది ఒక సర్వే వెసల్ అనమాట. దీని యొక్క ప్రైమరీ రోల్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఓకేనా? సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి, దీని యొక్క రోల్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూడండి. అఫెన్సివ్ మ్యారిటైమ్ ఆపరేషన్స్, సో దీనికోసం మనం యూజ్ చేస్తామా, లేదా హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ కోసం అండ్ చార్టింగ్ ఓషన్స్ కోసం యూజ్ చేస్తామా, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్రూప్స్ అండ్ లాజిస్టిక్స్, సో లాజిస్టిక్స్ని మన యొక్క ట్రూప్స్ని ట్రాన్స్పోర్టేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తామా, లేదా మిసైల్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ కోసం యూజ్ చేస్తామా? సో ఆలోచించండి, వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా మన విశాఖపట్నంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే సర్వే వెసల్ని లాంచ్ చేయడం జరిగింది, ఆర్ కమిషనింగ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో దీని తాలూకా పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ స్లైడ్లో ఇస్తాను. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఇప్పుడు మనం చూద్దాము. సో దీన్ని మనం హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ని కండక్ట్ చేయడం కోసం అండ్ ఓషన్స్ని చార్టింగ్ చేయడం కోసం ఈ సర్వే వెసల్స్ని యూజ్ చేస్తాము. ఈజ్ దిస్ క్లియర్? సో ఐఎన్ఎస్ నిర్దేశక్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక సర్వే వెసల్. దీని ఒక ప్రైమరీ రోల్ వచ్చేసరికి టు కండక్ట్ సర్వేస్ ఆఫ్ హైడ్రోగ్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ చార్టింగ్ ఓషన్స్. ఇప్పుడు మనం దీని గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, పదండి. సో వాట్ ఈజ్ ఐఎన్ఎస్ నిర్దేశక్? చాలా ఇంపార్టెంట్, ఇది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో ఇక్కడ నిర్దేశక్ అని చెప్పి ఒక పదం ఉంది కదా. సో నిర్దేశక్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ పాత్ ఫైండర్. ఓకేనా? సో పాత్ ఫైండర్ అన్న నిర్దేశక్ అన్న సరే సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే వెసల్ ఏదైతే ఉందో ఇది సెకండ్ షిప్ అనమాట. ఒక ప్రాజెక్ట్లో ఇది ఒక సెకండ్ షిప్. ఇట్ ఈస్ ద సెకండ్ షిప్ ఆఫ్ సమ్ ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్? సర్వే వెసల్ ప్రాజెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్, సర్వే వెసల్ ప్రాజెక్ట్. సో మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే వెసల్ ఏదైతే ఉందో ఇది ఏ ప్రాజెక్ట్ కిందకే వస్తుంది? సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి సర్వే వెసల్ ప్రాజెక్ట్. సో రీసెంట్గా ఈ పర్టికులర్ వెసల్ని ఎక్కడ మనం కమిషనింగ్ చేసాము అంటే ఎటు విశాఖపట్నంలో ఉన్న నేవల్ డోక్యార్డ్ ఏదైతే ఉందో అక్కడ మనం దీన్ని కమిషనింగ్ చేసాము, అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఈ సర్వే వెసల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఎవరెవరికి మధ్య అగ్రిమెంట్ అంటే ఇట్ వాజ్ అగ్రిమెంట్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ it was an agreement between Ministry of Defence as well as GRSE Kolkata. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే మనకు తెలుసు. దెన్ వాట్ అబౌట్ GRSE? సో GRSE ఏదైతే ఉందో ఇది ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ అనమాట. అండ్ దీని ఒక ఫుల్ ఫామ్ వచ్చేసరికి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఓకేనా? సో GRSE కోల్కతా యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఒక ప్రాజెక్ట్ అనమాట, సర్వే వెసల్ ప్రాజెక్ట్. సో దాంట్లో టోటల్గా 4 షిప్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో టోటల్గా 4 షిప్స్ ఉంటాయి. ఆ 4 షిప్స్లో సెకండ్ షిప్పే ఈ నిర్దేశక్ అనమాట. మరి రిమైనింగ్ 3 షిప్స్ యొక్క నేమ్స్ ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ షిప్ యొక్క నేమ్ వచ్చేసరికి సాందయక్, SANDHAYAK, సాందయక్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే నిర్దేశక్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్షక్, IKSHAK, ఇక్షక్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి సంశోధక్, SANSHODHAK. దట్స్ ఇట్, సింపుల్. ఓకేనా? సో 4 నేమ్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సాందయక్, నిర్దేశక్, ఇక్షక్, సంశోధక్. వీటిలో ఈ సెకండ్ది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో యాక్చువల్గా ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ ఏదైతే ఉందో దీని ఒక ప్రైమరీ రోల్ ఏమని చెప్పి మాట్లాడుకున్నాము, టు కండక్ట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కండక్ట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. సో హైడ్రోగ్రాఫిక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్ మీన్? సో యాక్చువల్గా ఈ హైడ్రోగ్రఫీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఓషన్స్ని చార్టింగ్ చేస్తాం. ఓకేనా? ఓషన్స్ని చార్టింగ్ చేస్తాం. సో యాక్చువల్గా ఈ హైడ్రోగ్రఫీలో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద డెప్త్. ఆఫ్ వాటర్. సో వాటర్ యొక్క డెప్త్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ సీ ఫ్లోర్ ఎలా ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాము.
సో ఇలా క్యాలిక్యులేట్ చేసి ఆ డేటాను మనం కలెక్ట్ చేస్తాం. సో కలెక్ట్ చేసిన డేటాను ఏం చేస్తాం, ప్రాసెసింగ్ చేస్తాం. ప్రాసెసింగ్ చేసి మల్టిపుల్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ డేటాను మనం దేనికోసం యూజ్ చేస్తామంటే సబ్సీ కేబుల్స్ అని చెప్పి మనం కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంటర్నెట్ కేబుల్స్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ పర్పస్ కోసం సముద్రం కింద కొన్ని కేబుల్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో వాటి పర్పసెస్కి ఈ డేటా అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. దీంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఈ డేటా అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో లేకపోతే ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే షిప్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కనిపించే ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 80% ఇండిజినియస్ అనమాట. అంటే మన ఇండియాకి సంబంధించిన టెక్నాలజీని ఈ పర్టికులర్ షిప్లో 80% కంటే ఎక్కువగా యూజ్ చేశాము. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన టెక్నాలజీ 100%గా తీసుకుంటే దాంట్లో మోర్ దాన్ 80% ఆఫ్ ద టెక్నాలజీ మన ఇండియాదే, ముఖ్యంగా ఈ నిర్దేశక్లో. సో ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఐఎన్ఎస్ నిర్దేశకులు ఏదైతే ఉందో మోర్ దాన్ 80% ఆఫ్ ద టెక్నాలజీ ఇండిజినియస్ అని చెప్పి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, స్ట్రక్చర్ వరకు క్లియర్ కదా, రైట్. సో ఇదే వెసల్లో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ వన్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్. ఇన్ షార్ట్ వి కాల్ ఇట్ యాజ్ ఏయువి, అటానమస్ అండర్ వాటర్ వెహికల్. ఇది కూడా ఈ వెసల్లో ఉంటుంది. దీంతోపాటు రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ కూడా ఉంటుంది. ఇట్ ఆల్సో కన్సిస్ట్స్ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్, ఆర్ఓవి. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే న్యాచురల్గా ఈ వెసల్స్ వెళ్ళలేని ఏరియాస్కి కూడా వెళ్ళి మనం అక్కడ డేటాని కలెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో హైడ్రోగ్రఫీకి ఇవి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ ఈ పర్టికులర్ వెసల్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ వచ్చేసరికి 110 మీటర్స్ ఉంటుంది. అండ్ దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 18 knots ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఎన్ఎస్ నిర్దేశక్. సో ఇట్ కమ్స్ అండర్ ద ప్రాజెక్ట్ కాల్డ్ సర్వే వెసల్ ప్రాజెక్ట్. ఇది సెకండ్ షిప్ అనమాట. అండ్ టోటల్గా ఈ ప్రాజెక్ట్లో 4 షిప్స్ ఉంటాయి, సందయక్, నిర్దేశక్, ఇక్షక్, సంశోధక్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆర్ హోమ్ టు గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్? సో గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉందో ఇది ఏ రివర్స్లో కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు. సో కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. గంగా, బ్రహ్మపుత్ర, యమున, కర్ణఫులి. సో ఈ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఖచ్చితంగా దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ప్లాటనిస్టా గ్యాంజెటికా. ప్లాటనిస్టా గ్యాంజెటికా, దిస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్. సో చూస్తే ఐడెంటిఫై చేసే విధంగా మీరు ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉందో ఇది ఇండియా యొక్క నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అనమాట. ఓకేనా. సో వాట్ ఈస్ ద నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉందో ఇది ఒక స్టేట్కి ఆక్వాటిక్ యానిమల్గా కూడా డిక్లేర్ చేసుకున్నారు. ఓకేనా. సో అస్సాం యొక్క స్టేట్ ఆక్వాటిక్ యానిమల్ కూడా గ్యాంజెస్ రివర్ డాల్ఫినే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఈ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉందో ఇది బ్లైండ్. ఓకేనా, ఇట్ ఈస్ బ్లైండ్. సార్ మరి ఇది ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే బై యూజింగ్ ఏ టెక్నిక్ కాల్డ్ ఎకోలోకేషన్. ఎకోలోకేషన్ అంటే ఇది ఒక సౌండ్ని రిలీజ్ చేస్తుంది. ఆ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి ఆ వాటర్ బాడీలో. మధ్యలో కానీ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఉంటే మళ్ళీ రిఫ్లెక్ట్ వస్తాయి. ఒకవేళ ఎటువంటి రిఫ్లెక్షన్ రాకపోతే ఒక సర్టెన్ టైం పీరియడ్లో ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది మనకి మిడిల్లో లేదు అని చెప్పి అర్థం. సో ఈ ఎకోలోకేషన్ టెక్నిక్ని యూజ్ చేసి ఇది హంటింగ్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఇది చేసే సౌండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సిమిలర్ టు సూసు. సో అందుకని చెప్పి దీన్ని సూసు అని చెప్పి కూడా పిలుస్తారు. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ని సూసు అని చెప్పి కూడా పిలుస్తారు బికాస్ అది రిలీజ్ చేసే సౌండ్ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి. ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి కేవలం ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఉంటాయి. సో ఏ రివర్లో అయితే మనకి ఫ్రెష్ వాటర్ అనేది ఉంటుందో అక్కడ మాత్రమే ఇవి ఉంటాయి అన్నమాట. పొల్యూటెడ్ వాటర్లో ఇవి ఉండలేవు. సో దట్స్ వై ఇవి మనకి ఇండికేటర్ స్పీషీస్ లా కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ డాల్ఫిన్స్ అనేవి మనకి ఏ రివర్లో అయితే కనిపిస్తాయో ఆ రివర్లో అక్కడ ఫ్రెష్ వాటర్ ఉంది అని చెప్పి అర్థం అనమాట. సో దే ఆర్ యాక్టింగ్ లైక్ ఏ ఇండికేటర్ స్పీషీస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే కాంట్ బ్రీత్. ఇవి ఊపిరి పీల్చుకోలేవు వాటర్లో. ఓకేనా. సో గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అనేది వాటర్లో ఊపిరి పీల్చుకోలేవు. సో అందుకే నీవేం చేస్తాయంటే ఫర్ ఎవ్రీ 30 to 120 seconds గ్యాప్లో పైకి మనకి జంప్ చేస్తూ ఉంటాయి. అందుకే మనం చక్కగా అలా బోట్స్లో వెళ్తున్నప్పుడు షిప్స్లో వెళ్తున్నప్పుడు అవి జంప్ చేస్తుంటే వాటిని మనం చూస్తూ ఉంటాం బికాస్
అవి వాటర్లో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోలేవు అనమాట. సో అందుకని ప్రతి 30 to 120 సెకండ్స్కి అవి జంప్ చేస్తూ ఉంటాయి పైకి. ఓకేనా, రైట్. మరి ఈ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అనేది మనకి ఏ రివర్స్లో కనిపిస్తుంది అంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర, కర్ణఫులి, ఈ 4 రివర్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, మరి దీని యొక్క ఐయూసిఎన్ స్టేటస్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఐయూసిఎన్ స్టేటస్ మీద. సో ద ఐయూసిఎన్ స్టేటస్ ఆఫ్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ వచ్చేసరికి ఎండేంజర్డ్. ఇట్ ఈస్ ఎండేంజర్డ్. అంటే సైటిస్ పరంగా దీని యొక్క స్టేటస్ ఏంటి? సో సైటిస్లో దీని యొక్క స్టేటస్ వచ్చేసరికి అపెండిక్స్ 1. అండ్ నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో దీని పరంగా చూస్తే షెడ్యూల్ 1లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఐయూసిఎన్ పరంగా స్టేటస్ వచ్చేసరికి ఎండేంజర్డ్, సైటిస్ పరంగా అపెండిక్స్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే దీని యొక్క స్టేటస్ అనేది అంత బాగాలేదు. అంటే ఎండేంజర్డ్లో ఉంది కదా, అంటే దీని యొక్క కౌంట్ అనేది బాగా తగ్గిపోతుందని చెప్పి అర్థం. సో ఇవి చాలా థ్రెటనింగ్ స్టేజ్లో ఉన్నాయి. బికాజ్ దీని యొక్క హ్యాబిటాట్ అనేది పొల్యూట్ అయిపోతుంది. గంగా రివర్ అనేది పొల్యూట్ అయిపోతుంది, అవునా. సో ఇవి పొల్యూటెడ్ వాటర్లో ఉండలేవు, కేవలం ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి. సో మనం ఏం చేయాలి? ఈ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ని కాపాడుకోవాలి. సో వీటిని కాపాడుకోవడం కోసం మన ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసాం. సో వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో ఏ ఇయర్లో లాంచ్ చేశారని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇన్ ద ఇయర్ 2021. అండ్ ఈ డాల్ఫిన్స్ మీద రీసెర్చ్ చేయడం కోసం వీ లాంచ్డ్ ఏ సెంటర్. సో దాని యొక్క నేమ్ వచ్చేసరికి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎట్ పాట్నా యూనివర్సిటీ. పాట్నా యూనివర్సిటీ ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. నెక్స్ట్ వన్, ఈ డాల్ఫిన్స్ కోసం ఒక శాంక్చురీని కూడా మనం తీసుకొచ్చాం. సో డాల్ఫిన్ శాంక్చురీ ఇది ఎక్కడంటే బీహార్. సో ఈ శాంక్చురీ యొక్క నేమ్ వచ్చేసరికి విక్రమశిల. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్. అండ్ వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక టీం, వైల్డ్ లైఫ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రహ్మపుత్రకి సంబంధించిన ట్రిబ్యూటరీ కుల్సీ రివర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి ఒక హెల్దీ మేల్ డాల్ఫిన్ని బయటకు తీసి దాన్ని ట్యాగింగ్ చేసి మళ్ళీ సేఫ్గా ఆ రివర్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సార్ ట్యాగింగ్ ఎందుకు చేశారు అంటే టు నో సమ్ డీటెయిల్స్. ఏంటా డీటెయిల్స్ అంటే దీని యొక్క సీజనల్ బిహేవియర్ ఎలా ఉంది, అండ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మైగ్రేట్ అవుతూ ఉంది, ఓకేనా. అండ్ దీని యొక్క రేంజ్ ఎంత, దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎంత, ఇది హ్యాబిటాట్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది, ఈ డేటా మొత్తం మనకు తెలుస్తుంది అనమాట బై యూజింగ్ ట్యాగింగ్, ఓకేనా. సో ట్యాగింగ్ చేసి ఆ పర్టికులర్ మేల్ డాల్ఫిన్ మళ్ళీ రివర్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కంటెక్స్ట్, ఓకేనా, రైట్. సో దీనికి ఆన్సర్ ఏంటమ్మా? సో గంగాలో ఉంటుంది మనకి ఈ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అనేది, బ్రహ్మపుత్రలో ఉంటుంది, యమున, కర్ణఫులి, ఈ 4 రివర్స్లో గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి 1, 2, 3 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం, అది కూడా కాంప్రహెన్సివ్గా. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ మా సైడ్ నుంచి మీకు మరిన్ని కావాల్సి వస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అరే క్లాసెస్ చాలా బాగున్నాయి, యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పండి, ఓకేనా. అండ్ ఎవరైనా సరే ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ మిస్ ఇట్, రైట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది గవర్నమెంట్ స్కీమ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ అలైన్డ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ICJS? సో ICJS స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనమాట. సో దీనికి అలైన్ అవుతూ ఏ ఇనిషియేటివ్స్ ఉన్నాయని చెప్పి కింద ఆప్షన్స్లో పిక్ చేయమని అడుగుతున్నారు. సో డిజిటల్ ఇండియా మిషన్, ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్, ఆధార్ ఇంటిగ్రేషన్ ఫర్ సిటిజన్ రికార్డ్స్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా 17,130 పోలీస్ స్టేషన్స్ అనేవి ఈ CCTNSతో లింక్ అవటం అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్ అనేవి కవర్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఈ CCTNS అంటే ఏంటి? సో ఇట్ స్టాండ్స్ ఫర్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్, ఓకేనా. సో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. సో పేరులోనే ఉంది క్రైమ్ యాజ్ వెల్ as క్రిమినల్స్ అండ్ ట్రాకింగ్. సో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు ఇంటర్లింక్ ఆల్ పోలీస్ స్టేషన్స్. సో అన్ని పోలీస్ స్టేషన్స్ని మనం లింక్ చేస్తాం. సో లింక్ చేసినప్పుడు ఆ క్రిమినల్స్కి సంబంధించిన డేటా అనేది ఒక డేటాబేస్లో మనం స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడన్నా సరే అదర్ పోలీస్ స్టేషన్స్లో ఏదైనా సిమిలర్ కేసుని కానీ ఐడెంటిఫై చేస్తే సో దాని యొక్క ఎంక్వైరీ పర్పస్ కోసం మనకేం కావాలి? ప్రీవియస్గా దీనికి రిలేటెడ్గా ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డేటా కావాలి. అండ్ రెగ్యులర్గా క్రిమినల్స్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా అనేది కావాలి. సో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్స్ని లింక్ చేసి పెడతామో ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రిమినల్ రికార్డ్ని ఇంకొక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈజీగా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇదంతా జరగాలి అంటే డిజిటల్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయ్యి ఉండాలి.
ఓకేనా. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అయ్యి ఉండాలి. సో ఇదంతా జరగడం కోసం మనం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. సో దాంట్లో ఒకటి డిజిటల్ ఇండియా మిషన్. ఓకేనా. సో వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద డిజిటల్ టెక్నాలజీ. ఓకేనా. సో సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ లాగా మారాలి. అండ్ ఈ కోడ్స్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్, ఇవి 3 దీనికి అలైన్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ ఆధార్ ఇంటిగ్రేషన్ ఫర్ సిటిజన్ రికార్డ్స్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా ఇంటర్లింక్ అయ్యి ఉండదు ICJSతో. ఓకేనా. సో ఆధార్ అనేది మనం వేరే పర్పస్ కోసం తీసుకొచ్చాం, బట్ ఇట్ డజంట్ మెంట్ ఫర్ ICJS. ఓకేనా, రైట్. సో ఓన్లీ 3 కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది, సో జాగ్రత్తగా చూడండి. ద సెలక్షన్ కమిటీ ఫర్ అపాయింటింగ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో దీని ఒక చైర్పర్సన్ని అపాయింట్ చేయడం కోసం మన ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తాం. దాన్ని మనం సెలక్షన్ కమిటీ అంటాం. సో ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా ఈ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో సో వీళ్ళు మీట్ అవ్వబోతున్నారనమాట. దేనికోసం? నెక్స్ట్ రాబోయే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయడం కోసం. ఓకేనా. సో కొత్త చైర్మన్ అపాయింట్ చేయడం కోసం ఈ కమిటీ మీట్ అవబోతుంది. సో అందుకని ఈ టాపిక్ని మనం పికప్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా? క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఎప్పుడు క్రియేట్ చేశారు? 1993లో. సో స్టాట్యుటరీ బాడీ అంటే ఖచ్చితంగా ఒక యాక్ట్ అనేది ఉండాలి. ఒక చట్టం ద్వారా క్రియేట్ చేస్తే దాన్ని మనం స్టాట్యుటరీ బాడీ అంటాం. సో ఆ చట్టాన్ని మనం స్టాట్యూట్ అని చెప్పి పిలుస్తాం యాక్చువల్గా, అందుకని దీన్ని మనం స్టాట్యుటరీ బాడీ అంటాం. సో వాట్ ఈస్ దట్ యాక్ట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. సో ఈ యాక్ట్ని బేస్ చేసుకొని ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక మల్టీ మెంబర్ బాడీ, సింగిల్ మెంబర్ అయితే కాదు. సో మల్టీ మెంబర్ బాడీ అంటే ఎవరెవరు ఉంటారు? ఒక చైర్పర్సన్ ఉంటారు అండ్ 5 అదర్ మెంబర్స్ ఉంటారు. సో టోటల్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరిని మనం చైర్మన్గా అపాయింట్ చేస్తాము ఈ కమిషన్ కంటే? రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరైనా ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ లేకపోతే ప్రెజెంట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి మనం చైర్మన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 5 అదర్ మెంబర్స్ కూడా ఇలాగే ఉంటారన్నమాట. సో ఆల్మోస్ట్ హైకోర్టుకి సంబంధించిన జడ్జ్నో లేకపోతే హైకోర్టుకి సంబంధించిన రిటైర్డ్ చీఫ్ జస్టిస్నో ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనం అపాయింట్ చేస్తామన్నమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ 5 మెంబర్స్లో ఖచ్చితంగా ఒక ఉమెన్ అనే వాళ్ళు ఉండాల్సిందే. ఓకేనా. సో చైర్మన్ అండ్ 5 అదర్ మెంబర్స్ ఉంటారు. సో ఆ 5 అదర్ మెంబర్స్లో ఖచ్చితంగా ఒక ఉమెన్ కానీ ఉండాల్సిందే. 1 ఉమెన్ షుడ్ బి దేర్. ఓకే. సో ఈ 6 మెంబర్స్తో పాటు ఎడిషనల్గా ఇంకొక 7 మెంబర్స్ కూడా ఉంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ 7 మెంబర్స్ వచ్చేసరికి ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనమాట. సో మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. సో 7 మెంబర్స్ వచ్చేసరికి ఎక్కడి నుంచి వస్తారు అంటే దే ఆర్ నథింగ్ బట్ ద చైర్మన్ ఆఫ్ సమ్ కమిషన్స్. సో వాట్ ఆర్ దోస్ కమిషన్స్? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ 3 కమిషన్స్కి సంబంధించిన చైర్మన్స్ దీంట్లో ఆటోమేటిక్గా మెంబర్స్ అయిపోతారు. అందుకని ఎక్స్ అఫీషియో మెంబర్స్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాజ్ వెల్. ఓకేనా. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో దాని యొక్క చైర్మన్ కూడా దీంట్లో మెంబర్ అనమాట. సో 4 మెంబర్స్ వచ్చారు, ఇంకా 3 మెంబర్స్ రావాలి. సో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే దే ఆర్ ఆల్సో ఫ్రమ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. సో మైనారిటీస్ నేషనల్ కమిషన్ ఒక చైర్మన్ దీంట్లో మెంబర్ అనమాట. దీంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో దీని ఒక చైర్మన్ దీంట్లో మెంబర్ ఉంటారు. సో వీఆర్ డన్ విత్ 6. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో ఇక్కడ వచ్చేసరికి 6, ఇతను ఒక పర్సన్. సో టోటల్గా 7 మెంబర్స్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో జనరల్గా చైర్మన్ అండ్ 5 అదర్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు ఎడిషనల్గా 7 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. సో దే ఆర్ నథింగ్ బట్ ద చైర్మన్స్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్, ఉమెన్, మైనారిటీస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. వీళ్ళతో పాటు పీడబ్ల్యూడీ కోసం ఒక చీఫ్ కమిషనర్ కూడా ఉంటారు, ఆయన కూడా దీంట్లో మెంబర్ అన్నమాట. సో పైన మాట్లాడుకున్న 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఈయన డైరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారంటే నో, ఈయన ఈ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ హీ ఈస్ ద చైర్మన్. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ. సో సెలక్షన్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్తో పాటు స్పీకర్ ఆఫ్ లోక్సభ కూడా ఉంటారు. ఓకే.
తర్వాత యూనియన్ హోమ్ మినిస్టర్ కూడా ఉంటారు. సో వీఆర్ డన్ విత్ 3 మెంబర్స్. వీళ్ళతో పాటు మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారన్నమాట. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ బోత్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. ఓకేనా? సో 2 హౌసెస్ నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ దీంట్లో ఉంటారన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి డెప్యూటీ చైర్మన్. సో డెప్యూటీ చైర్మన్ ఎక్కడ ఉంటారు? రాజ్యసభ. సో ఎంతమంది వచ్చారు? ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. సో 1, 2, 3, 4, 5 యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ చైర్మన్. సో టోటల్గా ఈ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ అనమాట. సో ఈ 6 మెంబర్స్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకొని హానరబుల్ ప్రెసిడెంట్ గారు ఇందులో ఉన్న మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ మెంబర్స్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 3 years ఆర్ 70 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అండ్ ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఓకేనా? సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. అండ్ వీళ్ళకి సాలరీస్ కానీ కండిషన్స్ కానీ అలవెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఎవరు డిసైడ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ వీళ్ళని రిమూవ్ చేసేది కూడా హానరబుల్ ప్రెసిడెంట్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. వై? దీనికి ఒక సివిల్ కోర్టుకి ఉన్న పవర్స్ అన్నీ ఉంటాయి. సో జనరల్గా సివిల్ కోర్ట్స్కి ఎటువంటి పవర్స్ ఉంటాయి? సో విట్నెస్ని సమనింగ్ చేయటం కానీ, లేకపోతే డాక్యుమెంట్స్ని ఎక్కడన్నా క్యారీ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళు చెక్ చేయడం కానీ, సుయో మోటో పరంగా కూడా వీళ్ళు కేసెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవిడెన్సెస్ని వీళ్ళు కలెక్ట్ చేయొచ్చు, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ కోర్టు ప్రొసీడింగ్స్లో కూడా వీళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఎన్హెచ్ఆర్స్ని మనం క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పి కూడా పిలుస్తుంటాం. దీనికి ఒక సివిల్ కోర్టుకి ఉన్న పవర్స్ అనేవి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, ఇప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. సో ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఆఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, నథింగ్ బట్ ఈయనే చైర్మన్ కాబట్టి ఈ కమిటీకి. అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారు అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఎస్, యాజ్ వెల్ యాజ్ యూనియన్ హోమ్ మినిస్టర్. సో ఈ 4 ఆప్షన్స్ కరెక్టే. సో ఆప్షన్ డి ఆల్ 4 అనమాట. వీళ్ళతో పాటు ఒక మిస్సింగ్ పర్సన్ వచ్చేసరికి డెప్యూటీ చైర్మన్. సో డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో టోటల్గా 6 మెంబర్స్. ఓకేనా? రైట్, లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చూడండి, వాట్ మేక్స్ HLVM-3 సూటబుల్ ఫర్ ద గగన్యాన్ మిషన్? సో గగన్యాన్ మిషన్ కోసం మనం యూజ్ చేసే లాంచ్ వెహికల్ పేరు వచ్చేసరికి HLVM-3 అనమాట. సో ఇది ఎందుకు సూటబుల్గా మనం పరిగణిస్తున్నాము? ఆప్షన్స్ చూడండి. ఇట్ ఈస్ డిజైన్డ్ విత్ ఏ ఫుల్లీ రీయూజబుల్ లాంచ్ సిస్టమ్. సో దీన్ని మళ్ళీ రీయూజబుల్ పర్పస్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఫుల్లీ అని చెప్పి అంటున్నారు. ఆలోచించండి. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ఏ హ్యూమన్ రేటింగ్ సిస్టమ్ ఎన్ష్యూరింగ్ స్ట్రింజెంట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫర్ ఆస్ట్రోనాట్స్. సో దీంట్లో మనం హ్యూమన్స్ని పంపిస్తాం కాబట్టి సో వాళ్ళకి సేఫ్టీని లేకపోతే వాళ్ళకి సేఫ్టీ స్టాండర్డ్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ హ్యూమన్ రేటింగ్ సిస్టమ్తో ఈ వెహికల్ని తీసుకొచ్చాము, అందుకని ఇది సూటబుల్ అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, ఇట్ ఎక్స్క్లూజివ్లీ రిలైస్ ఆన్ క్రయోజెనిక్ ప్రపల్షన్ టెక్నాలజీ ఫర్ ఆల్ స్టేజెస్. సో ఈ లాంచ్ వెహికల్లో మనం ఫ్యూయల్గా యూజ్ చేసే అన్ని స్టేజెస్లో క్రయోజెనిక్ ఫ్యూయల్ యూజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. థింక్ చేయండి. ఇట్ ఈస్ ఒరిజినల్లీ కాన్సెప్చువలైజ్డ్ ఫర్ ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ ఇంక్లూడింగ్ మార్స్ ఎక్స్ప్లోరేషన్. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో ఇస్రో ఈ పర్టికులర్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఏంటి ఆ ప్రాసెస్? అసెంబ్లీ ఆఫ్ HLVM-3. సో HLVM-3 ఏదైతే ఉందో ఇది ఒక లాంచ్ వెహికల్ అనమాట. దేనికోసం యూజ్ చేస్తున్నాము? గగన్యాన్ మిషన్ కోసం యూజ్ చేస్తున్నాం. సో దీని యొక్క అసెంబ్లీ స్టేజ్ అనేది స్టార్ట్ చేశారు ఎక్కడ? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో. సో అందుకని ఈ టాపిక్ని మనం పికప్ చేసుకున్నాం. సో గగన్యాన్ మిషన్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఆస్ట్రోనాట్స్ని పంపించాలి ఎక్కడికి? స్పేస్లోకి. అది కూడా ఎంతవరకు? లో ఎర్త్ ఆర్బిట్ వరకు, నథింగ్ బట్ 400 kilometers వరకు అనమాట. సో ఎంతమందిని పంపిస్తున్నాము? 3 మెంబర్స్ని పంపిస్తున్నాం ఫర్ 3 days. సో 3 members 3 days 400 kilometers లో ఎర్త్ ఆర్బిట్. అండ్ యూజ్ చేసే వెహికల్ వచ్చేసరికి HLVM-3. యాక్చువల్గా దీన్ని GSLV Mark 3 అని చెప్పి పిలిచేవాళ్ళు. దీన్ని రీనేమ్ చేసి LVM-3 అని చెప్పి కూడా తీసుకొచ్చారు. అండ్ నార్మల్గా LVM-3ని డిఫరెంట్ మిషన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. సో రీసెంట్గా చంద్రయాన్ 3కి కూడా దీన్ని యూజ్ చేసాం అనమాట. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే LVM-3కి కొన్ని మాడిఫికేషన్స్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకు? ఇప్పటివరకు మనం కేవలం శాటిలైట్స్ని, పేలోడ్స్ని మాత్రమే పంపించాం, హ్యూమన్స్ని ఎప్పుడు పంపించలేదు. సో హ్యూమన్స్ ట్రావెల్ చేయడానికి, నథింగ్ బట్ ఈ ఆస్ట్రోనాట్స్ కూడా స్పేస్లోకి వెళ్ళి తిరిగి రావడానికి సూటబుల్గా దీన్ని తయారు చేస్తున్నాము. అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే HLVM-3 అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ HLVM-3లో మనకేమి ఉంటాయంటే ఆర్బిటాల్ మాడ్యూల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ ఈ HLVM-3లో మనం యూజ్ చేసే ఫ్యూయల్ వచ్చేసరికి సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. సో సాలిడ్ని మనం S200 అని చెప్పి కూడా పిలుస్తాము, ఈ లిక్విడ్ని L110 అని చెప్పి కూడా పిలుస్తాము, ఈ క్రయోజెనిక్ని క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ 25 అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. అంటే 200 tons వెయిట్ ఉన్న సాలిడ్ ఫ్యూల్ని యూజ్ చేస్తాం.
అండ్ లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసరికి 110 టన్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ క్రయోజనిక్ ఫ్యూయల్ వచ్చేసరికి 25 టన్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ హ్యూమన్ రేటింగ్ సిస్టమ్ ఎన్షూరింగ్ స్ట్రింజెంట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫర్ ఆస్ట్రోనాట్స్. సో మనం ఈ ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించి మళ్ళీ సేఫ్గా తిరిగి తీసుకురావాలి కదా, అవునా? సో అందుకని మనం మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చెకింగ్ చేస్తున్నాం. సో ఈ గగన్యాన్ మిషన్లో టోటల్గా 4 మిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 3 వచ్చేసరికి అన్క్రూడ్ అనమాట, వి కాల్ ఇట్ యాజ్ అన్క్రూడ్ మిషన్స్. అండ్ లాస్ట్ మిషన్ వచ్చేసరికి క్రూడ్ మిషన్. సో అన్క్రూడ్ మిషన్లో మనం ఆస్ట్రోనాట్స్ని పంపించాం. సో ఈ అన్క్రూడ్ 3 మిషన్స్లో మనం ఏం చేస్తామంటే రోబోట్స్ని పంపిస్తాం, వ్యోమిత్రాన్ని పంపిస్తాం. సో వ్యోమిత్ర మీద మనం స్టడీస్ని కండక్ట్ చేస్తాం. లైక్ గ్రావిటీ యొక్క ఇంపాక్ట్ అనేది హ్యూమన్ మీద ఎలా ఉండబోతుంది, ఓకేనా? సో ఆక్సిజన్ యొక్క సప్లై ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఫస్ట్ ఈ వ్యోమిత్రాన్ని పంపిస్తాం. ఆ తర్వాత క్రూడ్ మిషన్లో మన వాళ్ళు వెళ్తారన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకున్నాము. అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే tara.is.com వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో మనం క్విజ్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తున్నాము, వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా, సో ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ సాల్వింగ్ ఎంసీక్యూస్. మీరు ఎన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే మీకు అంత మంచిది. యాక్చువల్గా మీరు బయట టెస్ట్ సిరీస్కి వేలు ఖర్చు పెట్టాలి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని మీకోసం ఫ్రీగా ఎంసీక్యూస్ని అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, సో వాటి యొక్క వాల్యూ ఇప్పుడు తెలియదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కరెంట్ ప్లస్ స్టాటిక్ 2 కవర్ అయిపోతుంది మీకు. ఇప్పుడు గగన్యాన్ మిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మొత్తం చెప్పేశాను. అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ కమిటీతో పాటు దానికి సంబంధించిన రిమైనింగ్ పాయింట్స్ మొత్తం కవర్ అయిపోయింది. పాలిటీలో ఒక టాపిక్ అయిపోయింది. గగన్యాన్ మిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా అయిపోయింది. అండ్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అది కూడా అక్కడ కవర్ అయిపోయింది ఎన్విరాన్మెంట్ పరంగా. సో మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఆల్ సెషన్స్. ఓకేనా, సో ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.